హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఇంటర్నెట్ పుణ్యమాని ప్రపంచమే ఓ కుగ్రామంగా మారిపోయింది. సప్త సముద్రాల ఆవల ఉన్న వారిని ఒక్క క్లిక్తో దగ్గర చేస్తోంది అంతర్జాలం. టెక్నాలజీ వాడకం పెరిగిన కొద్దీ సోషల్ నెట్వర్కింగ్ సైట్ల వినియోగము విపరీతంగా పెరిగిపోయింది. అందులో ఒక్క ఫేస్బుక్కే 100 కోట్ల వినియోగదారులు ఉన్నారంటే ఆశ్చర్యపోవాల్సిందేం లేదు. ఫేస్బుక్ వాడకం ఓ ఇద్దరు అమ్మాయిలకు తిప్పలు తెచ్చిపెట్టింది, జైలు పాలు చేసింది. ఎందుకిలా జరిగింది, కటకటాల పాలు కావాల్సినంత పెద్ద నేరమేం చేశారు వంటి అంశాలపై ఫోకస్ చేస్తూ ఇవాల్టి స్పెషల్ ఫోకస్ లోకి ఎంటర్ అయిపోదాం. ఎక్కడ ఏ ఇద్దరు యంగ్స్టర్స్ కలిసినా నీకు మెయిల్ ఐడి ఉందా, ఫేస్బుక్ అకౌంట్ ఉందా, నా ఐడి ఇది, నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపు అని మాట్లాడుకోవటం కామన్ గా మారిపోయింది. ఫేస్బుక్ అకౌంట్ లేదంటే చిన్న చూపు చూసేవారు లేకపోలేదు. రాను రాను ఫేస్బుక్ ఫ్రెండ్స్ బుక్ గాను మారిపోయింది. దీనివల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో అంత నష్టమూ జరుగుతోంది. ఏ మాత్రం ఓవర్ యాక్షన్ చేసినా బుక్ అయిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటారా? మీరు ఫేస్బుక్ వాడుతున్నారా? మీ వాల్ పై ఏదైనా పోస్ట్ చేస్తున్నారా? ఏదైనా కామెంట్ పెడుతున్నారా? ఏదైనా కామెంట్ కి లైక్ కొడుతున్నారా? అయితే జర భద్రం. ఫేస్బుక్ గురించి ఈ తరానికి పెద్దగా చెప్పాల్సిందేమీ లేదు. నిద్ర లేచినప్పటి నుంచి మళ్ళీ నిద్రపోయే వరకు నెట్ మీదే టైం పాస్ చేసే కుర్రకారుకు ఫేస్బుక్ కొట్టిన పిండి. ఎక్కడెక్కడో ఉన్న ఫ్రెండ్స్ ను ఇంటర్నెట్ ద్వారా కలుస్తున్నారు, తమ మనోభావాలు పంచుకుంటున్నారు, సమాచారం ఇచ్చిపుచ్చుకుంటున్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే అంతా కలిసికట్టుగా అడుగు ముందుకేస్తున్నారు, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఈ వెబ్సైట్ ద్వారా తమ స్నేహాన్ని వాడిపోనీయకుండా కాపాడుకుంటున్న వారు ఎందరో ఉన్నారు. అలాగే సమకాలీన రాజకీయ వ్యవహారాలు, జాతీయ అంతర్జాతీయ వార్తలు, వ్యాపార వాణిజ్య విషయాలు, చదువు, ఉద్యోగం, కెరీర్, ఇలా ప్రతి అంశానికి సంబంధించి అభిప్రాయాలు తెలుసుకోవడానికి ఫేస్బుక్ చర్చావేదికగా పనిచేస్తోంది. రోజురోజుకు ఫేస్బుక్ వాడకం కనీవిని ఎరుగని స్థాయిలో పెరిగిపోతోంది. ఇప్పటికే FB యూజర్స్ సంఖ్య 100 కోట్లు దాటింది. ప్రపంచంలోని ప్రతి 7గురిలో ఒకరికి ఫేస్బుక్ అకౌంట్ ఉంది. ఫేస్బుక్ వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో అన్ని అనర్థాలు ఉన్నాయి. ఓ బీటెక్ స్టూడెంట్ ఫేస్బుక్ ద్వారా ఓ కుర్రాడితో ప్రేమలో పడిపోయి 25 లక్షల వరకు పోగొట్టుకుంది. తీరా చూస్తే ఆ 3 అడుగుల మనిషి మోసం చేశాడని తేలింది. ఫేస్బుక్ లో అప్లోడ్ చేసిన అమ్మాయిల ఫోటోలను మార్ఫింగ్ ద్వారా మిస్యూజ్ చేసిన ఘనులు ఉన్నారు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణలు ఎన్నో. ఏదైనా అంశంపై ఎవరో ఒకరు పోస్ట్ పెడతారు. దాని గురించి తామేమనుకుంటున్నారో మరొకరు కామెంట్ చేస్తారు. ఆ కామెంట్ నచ్చితే ఇంకొకరు లైక్ కొడతారు. FBలో ఇది నిరంతరాయంగా జరిగే ప్రక్రియ. రోజుకు వేల మంది ఈ ప్రాసెస్ లో ఉంటారు. ఈ కామెంటు, లైక్లే ఇద్దరు ముంబై అమ్మాయిల కొంప ముంచాయి. వారికి లేనిపోని తిప్పలు తెచ్చిపెట్టాయి. కలలో కూడా ఊహించని ఇబ్బందులు ఎదుర్కొన్నారు వారు. శివసేన అధినేత బాల్ ఠాకరే అంత్యక్రియలపై వెబ్సైట్ లో వారు పెట్టిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. చివరికి ఆ ఇద్దరు అమ్మాయిల అరెస్టుకు దారితీశాయి. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కాలక్షేపం కబుర్ల కోసం ఉపయోగించే వెబ్సైట్ అరెస్టు వరకు తీసుకెళ్లింది. దేశవ్యాప్తంగా అలజడి రేపింది. ఇంతకీ ఆ ఇద్దరు యువతుల్ని ఎందుకు అరెస్ట్ చేశారో, ఠాక్రే మరణానికి వారికి లింక్ ఏంటి, ఇందులో ఫేస్బుక్ పాత్ర ఎంత, FB ద్వారా వారు పెట్టిన కామెంట్స్ ఏంటి, అరెస్టు తర్వాత వారి స్పందన ఎలా ఉంది? ఠాక్రే మరణిస్తే బంద్ ఎందుకు? ఓ యువతి కామెంట్. లైక్ కొట్టిన ఆమె స్నేహితురాలు. అదే అరెస్టుకు అసలు కారణం. ముంబై చరిత్రలో ఓ శకం ముగిసింది.
శివసేన అధినేత బాలాసాహెబ్ కేశవ్ ఠాక్రే శనివారం మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో ఆయన నివాసం మాతోశ్రీలో కన్నుమూశారు. మరాఠాల ఆత్మగౌరవ నినాదంతో ప్రాంతీయ రాజకీయాలను నడిపించారాయన. మహారాష్ట్రలోనే కాదు, దేశ రాజకీయాల్లోనూ ఆయన ప్రముఖ రాజకీయవేత్త. బాల్ ఠాక్రే మరణంతో ముంబై కన్నీరు మున్నీరైంది. ఆదివారం జరిగిన ఆయన అంత్యక్రియలకు 20 లక్షల మంది హాజరై అంతిమ నివాళి అర్పించారు. ఠాక్రే మరణంతో ముంబై మహానగరం స్తబ్దుగా మారిపోయింది. ఠాక్రే మరణం అంతిమయాత్ర సందర్భంగా ముంబై తదితర ప్రాంతాల్లో బంద్ పాటించారు. ఫేస్బుక్ లో తన అభిప్రాయాలు పంచుకునే థానే జిల్లాకు చెందిన 21 ఏళ్ల షాహిన్ ధాడాకు ఇదేమాత్రం నచ్చలేదు. రోజు మిగిలిన పోస్టులకు కామెంట్ పెట్టినట్టే ఈ విషయంపైన స్పందించింది. ఠాక్రే చనిపోతే బందెందుకో అర్థం కావట్లేదని కామెంట్ చేసింది. ఠాక్రే లాంటి వాళ్ళు రోజు పుడుతూ ఉంటారు, చస్తూ ఉంటారు. దేశం కోసం ప్రాణాలర్పించిన భగత్ సింగ్ వంటి మహానుభావుల్ని స్మరించుకోవాలి. ఠాక్రే లాంటి వాళ్ళు చనిపోతే బంద్ పాటించకూడదంటూ తన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టింది. అంతేకాదు, గౌరవం అనేది ప్రేమతో వచ్చేదే కాని బలవంతంగా తీసుకునేది కాదు. ఈ రోజు ముంబై స్తంభించిందంటే దానికి భయం కారణమే కాని గౌరవం కాదని ఆమె వ్యాఖ్యానించింది. షాహిన్ స్నేహితురాలు రేణు ఈ కామెంట్ కు లైక్ కొట్టింది. అది చూసిన శివ సైనికులు రెచ్చిపోయారు. రేణు షాహిన్ల అడ్రస్ పట్టుకున్నారు. పాల్గర్ లో షాహిన్ మావయ్య ఆర్థోపెడిక్ డాక్టర్ గా క్లినిక్ నడుపుతున్నాడు. శివసేన కార్యకర్తలు ఆసుపత్రిపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. ఠాక్రే మరణంతో అసలే బాధలో ఉన్న శివసేన కార్యకర్తలు ఎక్కడ అల్లకల్లోలం సృష్టిస్తారనే భయంతో మహారాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది. శివ సైనికుల ఫిర్యాదు మేరకు పోలీసులు సోమవారం ఆగ మేఘాల మీద రేణు, షాహిన్ ను అరెస్టు చేశారు. పోలీసులు వీరిద్దరిని స్థానిక కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వారికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఆ వెంటనే 15,000 పూచీకత్తుపై బెయిల్ లభించింది. షాహిన్ అంకుల్ను గాయపరిచిన ఆసుపత్రిపై దాడి చేసిన 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఫేస్బుక్ లో వ్యాఖ్యలపై షాహిన్, రేణు క్షమాపణ చెప్పారు. జరిగిందంతా పీడకల, ఇంకెప్పుడు ఫేస్బుక్ జోలికి పోనన్నారు షాహిన్. ఠాక్రే గొప్ప వ్యక్తి, ఆయనంటే మాకెంతో గౌరవం. తమను అన్యాయంగా అరెస్టు చేశారంటూ రేణు ఆవేదన వ్యక్తం చేశారు. తన ఫేస్బుక్ అకౌంట్ను ఎవరో కాలిఫోర్నియా నుంచి హ్యాక్ చేశారని, ఫేక్ అకౌంట్ను తెరిచారని షాహిన్ అంటోంది. దీనిపై గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశారని ఆమె తెలిపింది. పోలీసుల అత్యుత్సాహం అమ్మాయిలకు చేదు జ్ఞాపకం. స్పెషల్ స్టోరీ ఒక బ్రేక్ తర్వాత చూద్దాం.